అండి అందరికీ నమస్కారం. ఈరోజు గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ కూడా అంటారండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో. ఇది ఏ వంకాయ, వైట్ వంకాయలైనా పొట్టు వంకాయలైనా ఏ వంకాయలకైనా ఈ స్టైల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో లవంగం, దాల్చిన చెక్క, జీడిపప్పు, గసగసాలు, ఎండి కొబ్బరి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ టమాటాలు, ఒక ఉల్లిపాయ, టమాటాలు 2-3 టమాటాలను వేసుకోండి. మీకు గ్రేవీని బట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ, నెక్స్ట్ బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నామంటే రెస్టారెంట్లో కూడా ఈ విధంగా కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నువ్వులు యాడ్ చేయట్లేదు. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. ఒక స్పూన్ కారప్పొడి వేసుకోండి. 2 మిరపకాయలు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. వేరుశనగ గుండ్లు వేసుకోండి. ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోండి మీకు టేస్ట్ని బట్టి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయల్ని 4 చీలికలుగా వేసి అలానే వాటర్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత నూనె వంకాయ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మినపప్పు ఆవాలు వేసుకోండి. వేసుకున్న దాంట్లో మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్ద ఆ చీలికలుగా పెట్టుకున్న వంకాయలో పెట్టుకొని నూనెలో అట్టే వేసుకోండి. అన్నీ అలానే వేసుకునేయండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కొంచెంసేపు ఏగాలండి. ఆ నూనె వంకాయలు బాగా ఏగితేనే బాగుంటుంది. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల వెన్నలాగా ఉంటుందండి. అసలు వంకాయ ఉడకపోవడం అంటూ ఉండదు. అంతే. వేసేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని ఒక గ్లాస్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాక కుక్కర్ పెట్టేయండి. ఒక విజల్లో. చూసారు కదండి, నూనె వంకాయ చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అంతేనండి. ఇది అన్ని టిఫిన్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరు